తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడా లేని విధంగా చారిత్రక ప్రాశస్త్యత కలిగిన దేవాలయాలలో తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చందానగర్ గౌతమి నగర్ పరిధిలో ఉన్న వేంకుంటలో వేంచేస్తున్న శ్రీ 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 మహాశక్తి లలిత పోచమ్మ అమ్మవారి ఆలయం ఒకటి అనడంలో అతిశయోక్తి లేదు. ఇతర దేవాలయాల కన్నా ప్రత్యేకమైన మరియు విభిన్నమైన రీతిలో ఇక్కడ వేమన్న తపస్సుతో పునీతులై నేల కావడం విశేషం. ఎన్నో వందల సంవత్సరాల క్రితం వేమన్న ఇక్కడ తపస్సు చేసినట్టుగా ఆనవాళ్లు ఇప్పటికీ ఆలయం వద్ద సాక్షాత్కరించడం చెప్పుకోదగ్గ అంశం. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని వేమన్న కుంట అని పిలిచేవారు. కాలక్రమేణా అది వేంకుంటగా మారింది. అయితే ఆధ్యాత్మిక సనాతన చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఇక్కడ వేమన్నకు సంబంధించిన విగ్రహం ఒకటి లభించడం జరిగింది. అయితే ఆలయ కమిటీ నిర్వాహకులు వేమన్న తపస్సు చేసిన విగ్రహ శిలను తొలగించలేదు. సంబంధిత ఇటీవలే వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో భక్తులు స్వయంగా ఆ దృశ్యాలను శ్రీ 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 మహాశక్తి లలిత పోచమ్మ అమ్మవారి ఆలయంలో వీక్షించి తరిస్తున్నారు. పైగా స్వయంభూ పుట్ట కూడా అక్కడే ఉండడంతో భక్తులకు ఆ దృశ్యాలను చూసి తరించే అదృష్టం కలిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సలహాదారులు రవీంద్రరావు మరియు చైర్పర్సన్ విజయలక్ష్మి కృషి టీవీ 9 ప్రతినిధితో మాట్లాడారు. దీనికి సంబంధించి వెలుగులోకి వస్తున్న సందర్భాలను మనం చూస్తున్నాం. ఏ విషయంలో ఆలయ కమిటీ సలహాదారులు మరియు మాజీ కౌన్సిలర్ రవీంద్రరావు గారు మరియు సభ్యులు చూస్తున్న ప్రత్యేక శ్రద్ధకు భక్తులు కూడా అభినందిస్తున్నారు.